అసలు 35% ఉన్నదాన్ని 22% తగ్గించిన దొంగ ఎవడు? నమస్తే తెలంగాణ పేపర్ చెప్పాలి. ఎవడు చెప్పింది? కొన్ని ప్రాంతాల్లో అయితే 18% అమలైంది. ఎవడు తగ్గించింది? ఆనాడు అన్నారు ప్రజలు, అరే కొద్ది రోజులు ఆగవయ్యా, ఏమైనా ప్రయత్నం చేసి అవ్వకపోతే అప్పుడు చూద్దాం అని. అంటే లేదు, నథింగ్ డూయింగ్ అని అదే 22% 18%తో ఎలక్షన్స్కి వెళ్ళిపోయింది. అసలు నేను ఆలోచించిన ఆనాడు బీసీ రిజర్వేషన్ల కోసం సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ బీసీ కోటా అవుట్ అని చెప్తున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది, ఎస్ మేము ఒకవేళ ఈ రిజర్వేషన్ అమలు కాకపోతే మేము పార్టీ తరఫున 42% టికెట్లు ఇస్తామని. అది దానివల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు ఆ స్టేట్మెంట్ అయినా ఇచ్చారు. మరి నువ్వు అదే 22%కి నువ్వు తగ్గించినప్పుడు, 18%కి తగ్గించినప్పుడు నువ్వన్న నీ పార్టీ నుంచి 40% సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చినవా? దొంగవు నువ్వు. సిగ్గు లేకుండా మళ్ళీ ఇట్లా బీసీ కోట అవుట్ అది ఇదని మాట్లాడుతున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చింటే కులగణన చేసేటోడివా? నువ్వు చెప్పు. నువ్వు అధికారంలో ఉండుంటే కులగణన చేసేవాడివా? వీళ్ళు చేసిన లెక్క తప్ప ఒప్ప పక్కన పెడదాం. అట్లీస్ట్ ఆ హైకమాండ్ ఇక్కడున్న రాష్ట్ర స్థాయి నేతలకు ఇష్టం లేకపోయినా అక్కడున్న హైకమాండ్ ఆదేశాలతో చెయ్యక తప్పని పరిస్థితి ఒకటి ఏర్పడ్డది. ఒకవేళ నువ్వే ఉంటే ఈ రిజర్వేషన్ల అంశం ఏనాడో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి అవతల పడేటోడు.